వనపర్తి జిల్లా కేంద్రంలో 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కదిరే నాగమ్మ, కదిరే రాములు వనపర్తి మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో కదిరే నాగమ్మ, రాములు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే మెఘారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. 7వ వార్డులోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, 7వ వార్డులోని ప్రజా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని కదిరే నాగమ్మరాములు అన్నారు. 7వ వార్డు కదిరే నాగమ్మను 7వ వార్డుకి అందరికీ ఎంజినోళ్లకు నమస్కారం. ఏమి పనులున్నా ఆ పనులు చేస్తామని మాట ఇచ్చినాము. తిరిగేటప్పుడు మాకందరూ మాట ఇచ్చారు, చేస్తామని మేము అందరికీ హామీ ఇచ్చాము, చేస్తాము. ఏమి పనులున్నా, పింఛన్లున్నా, ఇండ్లు కానోళ్ళకి ఇండ్లు ఉన్నా అన్నీ చేస్తామని మాట ఇచ్చినాము, చేసి తీరుతాం మేము. వనపర్తి పట్టణం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేను దీపం తీసుకోగలను. అయితే 5 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల నాకు బాల్ గుర్తు వచ్చింది. ఈరోజు నాకు మేఘారెడ్డి అన్నగారు, చిన్నారెడ్డి గారు, శివసేన రెడ్డి గారు నాకు సహకరించడం వల్ల ఈరోజు నాకు ఈ విజయం సాధించగలను. వనపర్తి 33 వార్డుల నిజాయితీగా ఈ ఓటింగ్ నడిచిందంటే 7వ వార్డు ఒక్కటే. ఈ వార్డు ప్రజలకు నిజంగా నా జన్మంతా రుణపడి పని చేసినప్పుడు రుణం తీసుకోలేను. ఈరోజు నీతి నిజాయితీ ఏదైనా ఎలక్షన్ నడిచిందంటే మాత్రం అది 7వ వార్డే. కనుక నేను ఏమంటున్నా అంటే మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతిసారి గెలిచినోడు గెలిచడం పోవడం ఉంది. కనుక ఈసారి నేను ఏదో చేయాలనే కసితోన నేను 6 ఏళ్ళ నుండి ఓడిపోయినా కానీ మా వార్డు నేను నమ్ముకోనున్నా. మా ప్రజలు ఎంబడే సావులకు, బతుకులకు, మంచి చెడు నా కుటుంబంలాగా, ఒక కమ్మిన్లాగా, అన్నలాగా వాళ్ళు ఇమ్మడి ఉండి నేను వాళ్ళకు సేవలు చేస్తూ ఉండడం వల్ల నన్ను గుర్తించి వీడైతేనే ఈ అన్న అయితేనే మాకు సేవ చేస్తాడు, మా వాడుకు ఎవరై వచ్చినా మాకు చేయరని ఎన్ని మంది ఎంత ఖర్చు పెట్టినా కూడా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మా వార్డు ప్రజలందరూ. కనుక ఈ 7వ వార్డు ప్రజలకు మాత్రం రుణపడి నేను ఎప్పటికుంటా. ఇంకోటి మా వార్డుల సమస్యలు ఏంటంటే సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంటు లేదు. ఇంకోటి ఏంటంటే మాకు గుట్ట ప్రాంతం ఉంది, పట్టాలు లేవు, ప్లాట్లు ఉన్నాయి. అది పట్టాలు లేక 10 మంది ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. దాని కూడా నేను ఎంఆర్ఆర్ గారితో మాట్లాడి సాల్వ్ చేసి పట్టాలు ఇప్పించి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్లు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్లు వాళ్ళకి సేవ చేసుకుంటా వచ్చే 5 ఏళ్ళలో ప్రతి ఇంటికి వాళ్ళ సేవ చేసి వాళ్ళ రుణం నేను తెంచుకొని ఈ 7వ వార్డు ప్రజలకు కాళ్ళు నమస్కారాలు చేసి రుణం తెంచుకుంటాను. ఈ నెల 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి 33 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ఏకధాటిగా 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించారు. అందులో మాకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాట్లాడినటువంటి కదిరే నాగమ్మ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు గారు, చిన్న సాంకేతిక లోపం వల్ల వీళ్ళిద్దరికి బీఫామ్ రాలేదు. అయినా కూడా మా పార్టీ పెద్దలు, జిల్లా నాయకత్వం, ఎమ్మెల్యే గారు, చిన్నన్న గారు, శివసేన రెడ్డి గారు గుర్తించి ఫుట్బాల్ గుర్తు కేటాయించారు. వాళ్ళు వచ్చి కూడా ప్రచారం చేశారు, నాగమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. కదిరే రాములు గారి విషయంలోనే కొద్దిగా ఇబ్బంది జరిగింది. అయినా పార్టీ కదిరే రాములు గారికి అండగా ఉంటుందని చెప్పేసి పార్టీ పెద్దలు కూడా భరోసా ఇచ్చారు. ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఇందిరమ్మ పాలనలో సజావుగా కొనసాగుతున్నది. ఈ పాలనను ప్రజలు దీవించడంలో భాగమే మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాలనీలో నేను కూడా 5-6 కాలనీలో ప్రచారం చేశాను. వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా జిల్లా అధ్యక్షుల వారు నియమించిన తర్వాత మేము కొన్ని కాలనీలో ప్రచారం చేశాము, పరిశీలన కూడా చేశాము. మాకి ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు స్థానికంగా కొందరికి మాత్రమే పెన్షను, కొన్ని ప్రాంతాల్లో నీటి వసతి ఉన్నది కానీ కొద్దిగా ఎక్కుడు దిగుడులు ఉన్న చేత అక్కడ నీటి వసతి కావాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద కరెంటు స్తంభాలు ఉన్నాయి, అవి కూడా తీయమని చెప్పారు. మురుగునీటి సమస్యను సజావుగా సాగించాలని చెప్పేసి ప్రజలు మాకు ప్రచారంలో చెప్పారు. కాబట్టి మేము పార్టీ దృష్టికి కూడా తీసుకుపోయాం, పార్టీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాం.